బీజేపీ నేత మాధవీలత గారు మీకు గుర్తున్నారండి? మాధవీలత గారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని మహిళల ప్రార్థన అంటే ప్రార్థన చేసుకున్నారు కొంతమంది మహిళలు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక రూమ్లో ఎలాగా నమాజ్ చేసుకున్నారు సైలెంట్గానే వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండానే చేసుకున్నారు వాళ్ళు వాస్తవంగా. అక్కడికి వెళ్ళి ఏదో హల్చల్ చెయ్యాలని, ఏదో రాద్ధాంతం చెయ్యాలని, ఏదో అంటే ఏమనుకోవాలి నాకు అర్థం కాలేదు ఇంకా. కాబట్టి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారిందండి. అంటే ఏమిరా సింగిల్ స్టేట్మెంట్, ఉద్దేశపూర్వకంగానే మాధవీలత గారు ఇలా చేసిందని నేనంటాం కాదు, మొత్తం సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్స్ మాట్లాడుతున్న మాట. హిందువులే శత్రువు అన్నదానికి ఉదాహరణ నువ్వు. నిన్న హైదరాబాదు శివారు ప్రాంతాల్లో దురంధర్ సినిమాకి ఒక హిందూ కుటుంబం చూడడానికి వెళ్తే ముస్లిం కమ్యూనిటీ వాళ్ళందరూ ఒక చిన్న గొడవని పెద్దదిగా చేసి అతన్ని చెదగొట్టారు. కానీ అక్కడున్న హిందువులందరూ చోద్యం చూస్తూ కూర్చున్నారు. అది కదా హిందూ అంటే. నిన్న కాక మొన్న ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది? హోలీ టైంలో చిన్న పిల్ల రంగు జల్లినందుకు ఒకని చంపేశాడు. ఒక హిందువుని తిడితే హిందూ స్పందించడు, కానీ ఒక ముస్లిం తిడితే ఒక ముస్లిం స్పందిస్తాడు. అది వాళ్ళ యూనిటీ. సమానత్వం అందరికీ ఉండాలి కదా. ముస్లిం మహిళలకు మాత్రమే ప్రార్థనా స్థలాలు కావాలా? ముస్లిం యువకులకి ముస్లింలకే ప్రార్థనా స్థలాలు కావాలా? ఎయిర్పోర్ట్లో హిందువులకు ప్రార్థనా స్థలాలు అవసరం లేదా? అదే చెప్పారు మాధవీలత గారు. ముస్లింలకి ఈ భారతదేశంలో రక్షణ ఉంది, నీకు పాకిస్తాన్ వెళ్తే నీకు రక్షణ ఉందా? దేశ విభజన సమయంలో పాకిస్తాన్లో హిందువుల సంఖ్య ఎంత? అదే టైంలో దేశ విభజన సమయంలో ఇండియాలో ముస్లిం సంఖ్య ఎంత? అక్కడ హిందూ సంఖ్య కుచించుకుపోయింది, ఇక్కడ ముస్లిం సంఖ్య పెరిగిపోయింది. అంటే మన కుహనావాదపు రాజకీయ వేత్తలో హిందూ సమాజాన్ని గొంతు పిసికి చంపేశారు అన్న మాట వాస్తవం. నేను మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాట్లాడలేదు. హిందువుల్లోనూ ముస్లింల్లోనూ క్రిస్టియానిటీలోని ఐక్యత ఉండాలని కోరుకునే మనిషిని. కానీ సమానత్వం అందరికీ ఉండాలి కదా. మోడీ గారు ఏం చెప్పారు? అందరికీ, ఈ దేశంలో ఉన్న అందరికీ సమాన హక్కులు ఉంటాయి. కొందరికి ఎక్కువ హక్కులు ఎందుకు కోరుకుంటారు? వాళ్ళకి 3-4 పెళ్లిళ్ళు అయితే ఎందుకు చూస్తారు? వాళ్ళ మతాన్ని వంక పెట్టుకొని వాళ్ళు 3-4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చా? మరి మన మతంలో కూడా 3-4 పెళ్లి చేసేందుకు ఎందుకు అంగీకరించడం లేదు? ఎందుకంటే మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. వాళ్ళకి రాజ్యాంగంతో పని లేదు, వాళ్ళది సపరేట్ రాజ్యాంగం. అది కథ వ్యతిరేకించారు మోడీ గారు. ఇవన్నీ మీకు తెలియవా? గత కాలంలో ముస్లింలు 10 పెళ్లిళ్ళు చేసుకుంటే హిందూ రాజులు కూడా 25 పెళ్లిళ్ళు చేసుకుంటారు. అవి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ దాన్ని మనం ఫాలో అవట్లేదే. మనం ధర్మాన్ని ఫాలో అవుతున్నాం, మన రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం. అది తెలియని నీలాంటి సొంటలో ఏదేదో వాగుతుంటారు. నువ్వు హిందూ మతాన్ని గౌరవిస్తావు లేదో అనవసరం. ముస్లిం మతాన్ని పూర్తిగా వెనకేసి రావడం తప్పు ఎవడు చేసినా తప్పే. అది ముస్లిం అయినా హిందూ అయినా తప్పుని తప్పని చూపించాలి తప్ప కేవలం ఒక మతాన్ని వంక పెట్టుకొని తప్పును కూడా రైట్ చేయాలని చూపించడం మాత్రం తప్పు. ఈ ప్రపంచంలో హిందువులు మనగలిగే దేశం ఇది ఒక్కటి మాత్రమే, ఇంకొకటి లేదు. ఒక్కటిగా ఉన్న నేపాల్ని కూడా సర్వనాశనం చేసి దాన్ని కూడా లౌకికవాదం పేరుతో సంకనాకించాడు. నీకంటూ దేశం అవసరం లేదు. నీలాంటి దేశ ద్రోహులు. మాకు దేశం కావాలి, మేము ముస్లింని గౌరవిస్తాం, క్రిస్టియన్స్ని గౌరవిస్తాం, కానీ మా మతాన్ని గౌరవించిన వాళ్ళు మాత్రం మేము గౌరవించాం. అదే మేము చెప్పేది. ఆ మతం మాకు ముఖ్యం. అలాగని వేరే మతాలు ద్వేషించాం. కొందరు రాజకీయ నాయకులు చేస్తున్నట్టు వాళ్ళు వేరే మతం నుండి మా మతాన్ని పూజించకపోయినా పర్వాలేదు, కానీ నీలాగా మన మతంలో ఉండి మన మతాన్ని విమర్శించే మూర్ఖపు చవటలకు మాత్రం బుద్ధి చెప్పాలని వీడియో చేయడం జరిగింది. చాలా బాధాకరమైన ఇష్యూ. మాధవీలత గారు చేసింది 100% రైట్. ఎందుకంటే ఆవిడ కూడా ఒక స్త్రీ. వాళ్ళు నమ్మకం చేసుకుంటున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. ఈవిడ మూలకెళ్ళి చేసుకుంది. తప్పేముంది? పెద్ద అరుగులెట్టి మైకులెట్టి తెల్లారు 4 గంటలు గడిచినప్పుడు నీ నోరు ఎక్కడ పడిపోయింది? అది వాళ్ళ పద్ధతి, మేమేం కాదనలేదు. మా ఇంటి దగ్గరలోనే ఉంటది మసీదు, మేము గౌరవిస్తాం, ముస్లింలను గౌరవిస్తాం. అలాగని హిందువులు తిట్టాం. ఇలా ఔరంగజేబ్ ముందు ఈ రోజు ఇండియాలో ఉన్న ముస్లింలు సగానికి పైగా వాళ్ళు కూడా హిందువులే. అంటే మన సోదరులే, మన బ్లడ్డే. వాళ్ళు అవమానించాలి మేము అనుకోము. వాళ్ళకి ఏదో నచ్చింది లేదా కొన్ని భయాలకు లోనయ్యి వాళ్ళు వేరే మతం స్వీకరించారు, అది మేము హర్షిస్తాం. కానీ పరమత సహనం అంటే అన్ని మతాలు సహనంతో ఉండాలని, కేవలం హిందూ మతమే సహనంతో ఉండాలని మాత్రం కాదు. అన్ని మతాలు గౌరవిద్దాం, అందరినీ గౌరవిద్దాం. మనకి గౌరవం దొరికేంత వరకు. మనం గౌరవం దొరకపోతే మనం ఏం చేస్తాం? పాకిస్తాన్ లో ముస్లిం సమాజమే కదా ఉంది, కానీ వాళ్ళు సీఎం ముస్లింలు ఏమని తిడుతున్నారు? ఇరాన్ వెళ్ళిపోయి యుద్ధం చేయమంటున్నాడు. అవన్నీ న్యూస్లు నువ్వు చదవవా? నీ కట్టి కనిపించవా? కానీ ఇక్కడ సీఎం ముస్లింలు ధర్నా చేసినా సరే మన ప్రభుత్వాలు సహనం పాటించి ఓపికతో ఉన్నాయి. వాళ్ళు ఏమి ఇరాన్ వెళ్ళిపోయి యుద్ధం చేయమని అనలేదే.
నిన్న కాక మొన్న ఇరాన్కి కొన్ని వందల కోట్ల విలువైన మందులు పంపించి మనం ఆదుకున్నాం. అంత ముందు టర్కీకి జరిగిన ఉపద్రవం నుంచి రక్షించడానికి మన సైన్యాన్ని పంపించాం, మన మందులు పంపించాం, ఆహార పొట్లాలు పంపించాం. గుర్తులేదా? ఇండియా అంటే పరమ సహనం, అంతే తప్ప తన మతాన్ని తన మునుకుని కోల్పోయే ఎంత సహనం కాదు. అది గ్రహించాలి. మీలాంటి మేకవన్ని పుల్లైనటువంటి హిందువులు ముఖ్యంగా గమనించాలి. ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతున్నాయి. మా హిందువులు తప్పు చేస్తున్నారని మీరు వెళ్ళి అడగండి అని. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ నుంచి స్టేట్మెంట్లే రాలేదు. ఎవరో ఒకరిద్దరు అరగంటలోనే కళ్ళు మూసుకుంటే దేశాన్ని నాశనం చేసేస్తామన్న కొందరు వ్యక్తుల నుంచి తప్ప ఇలాంటి చవటల వల్లే హిందూ సమాజం నాశనమైపోతుంది. హిందూ ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ హిందూ దేశించుకునే స్థితికి తెస్తున్నారు మీలాంటి వాళ్ళు. సిగ్గుపడాలి. మా విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.